వేడివేడిగా దోసకాయ చట్నీ మాత్రం సూపర్ వచ్చింది భయ్య. ఈ దోసకాయ చట్నీని ఎలా చేశానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా 4 టమాటో 2 మీడియం సైజ్ దోసకాయ తీసుకొని నీటిగా కడిగి ఇలా పొట్టు తీయకుండానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అవి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో వేయించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో టేస్ట్ కి సరిపడా పచ్చిమిర్చి వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొద్దిగా చింతపండు వేసి మరో 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో వేయించుకున్న జీలకర్ర పల్లీలను పౌడర్ చేసుకొని అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని అందులోనే ఉడికించుకున్న దోసకాయ టమాటోస్ ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్ గా చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు 2 ఎండుమిరపకాయలు వేసి అవి వేగినాక కరివేపాకు పసుపు వేసి రెడీ అయిన చట్నీలో వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫైనల్ గా దోసకాయ చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.